ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను సాటింపను. నీ లక్ష్యము మెచ్చివారము క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము. అపోస్తలులు శిష్యులు నిలబెట్టించిన బంగారు నమస్కరించట్లేదని నాకు వినబడది. అది నిజమా? బాకాను పెద్ద వీణెను సింఫోనియాను విపంచకను సకల విధములకు వాయిద్య ధ్వనులు మీరు విను సమయములో సాగిలపడి చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిము గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ స్తోత్రాలు వందనాలు. కొన్ని మాటలు దయచేయమని నాతో మాత్రమే మాట్లాడాలి. చూడండి, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో గురించి మనం చూస్తున్నాం. వీరు ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారు? బబులోను దేశంలో ఉన్నారు. అంతకుముందు వీరు ఇశ్రాయేలు దేశంలో నుండి బబులోను దేశం ఎందుకు వచ్చారు అంటే, వీరిని పరిపాలించిన రాజులు ఏం చేశారు? విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన చేసి ఇశ్రాయేలు ప్రజలైన వారిని కూడా విగ్రహాల దగ్గర తిప్పటం వల్ల, దేశం అపవిత్రం అవడం వల్ల ఏం చేశారంటే దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది చెరగా ఈ బబులోను దేశానికి తీసుకుని రాబడ్డారు. వాళ్ళు ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు ఉన్నారు. అయితే చూడండి, అక్కడ మనం దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం చూస్తే 3వ వచనం, రాజు అశ్వేనాజు అను తన నపుంసకులాధిపతిని పిలిపించాడు. ఇశ్రాయేలు రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు తాను భుజించు ఆహారంలో నుండి చూడండి, ఇక్కడ ఈ ఇశ్రాయేలులో ముఖ్యులైన వారు, రాజవంశంలో ముఖ్యులైన వారు లోపం లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యత జ్ఞానం కలిగిన వారిని కొంతమందిని ఎన్నిక చేయమన్నారు. వారు ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారు. వారికి రాజభోజనం అంటే ఏ భోజనం? రాజభోజనం. ఇదివరకు హోటల్స్ లో మిలిటరీ భోజనం, ఇప్పుడు ఏంటంటే నాన్ వెజిటేరియన్, ఇదివరకు ఏం దేవుడు మిలిటరీ భోజనం. మిలిటరీ భోజనం అంటే ఏంటి? అక్కడ మాంసాహారం అన్నమాట. అట్లాగే మిలిటరీ వాళ్ళకి ఏముంటుంది అక్కడ? తినడానికి ఉంటుందండి. కాబట్టి ఈ రాజుగారు భోజనం పెట్టమన్నారు. రాజుగారి భోజనం ఎలా ఉంటుంది? అక్కడ టేబుల్ మీద ఎన్ని రకాలైన మాంసాలు ఉంటాయో, ఎన్ని రకాలైన ఫ్రూట్స్ ఉంటాయో, ఎన్ని రకాలైన మంచి ఆహారం ఉంటుంది. కానీ ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు దేవుని కలిగి ఉన్నవారు కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు. 8వ వచనంలో, రాజు భుజించు భోజనం పానము చేయు ద్రాక్షను పుచ్చుకొని తనను అపవిత్రపరచుకునకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రం కాకున్నట్లు వాటిని పుచ్చుకునకుండా చదివేమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. తినే భోజనం వలన అపవిత్రం. ఏంటి అపవిత్రము? దేవుని ప్రజలైన వారు అంటే ఇప్పుడు వీడు మాంసం తినరానా? మాంసం తింటారు. ఇశ్రాయేలు ప్రజలు మాంసం తినరా? అరణ్యంలో వాళ్ళు ఏమన్నారు? ఏందా మాకు సవ్యసారం లేదు, మన రోజు ఇదేనా? రోజు ఒకే కూర తింటారా? అంతేనమ్మా. ఏం చేయాలి? ఎక్కిసం అయిపోద్ది. ఏమైపోద్ది? రోజు వంకాయ కూర బాగుంది అని చెప్పి వంకాయ కూర రోజు తిన్నామనుకో
వారం రోజుల తర్వాత దొరదలుకుంటుంది. నేను ఇంటి మీద చదివినప్పుడు కేజీ దొండకాయలు రూపాయి. పాపం కేజీ కొన్న డబ్బులు ఎక్కడే, 5 రూపాయలు నెలంతా సరిపెట్టుకోమంటే కేజీ కొన్నా. రోజు ఇక అయ్యే వరకు రోజు అదే కూర. అది కూర వండుకోవడం చేత కాదు, దొండకాయ కోసి పిండి అదంతా తీసి చక్కగా నూనెలో ఫ్రై చేయాలని తెలియదు. వాటిని కలిపేసి వండుకున్నా. ఇక వారి తర్వాత ఏమైందో నాకంతా తేడా వచ్చేసి జీవితంలో మరి ఎప్పుడు దొండకాయ కూర తినకూడదు అనుకున్నా. వండుకోవడం చేత కాక అది వండితే ఎంతో మంచిగా ఉండదు. అట్లాగే ఇశ్రాయేలు ప్రజలైన వారు ఏమంటారు, ఏంటో మాకు రోజు చవి నేను మన్నా అని అంటున్నారు. మరి ఏం కావాలంటే వాళ్ళకి ఆదివారం ఉదయం మనకేం కావాలి, అట్లాగే వీళ్ళకి మాంసం కావాలంట. మరి దానియేలు చెడ్డకు మెషకు కాకపోతే ఏమంటారు, మేము రాజభోజనం తినమంటున్నారు. ఎందుకు తినరంట? ఎందుకంటే ఈ రాజులైన వారు బలించిన వాటిని తీసుకొచ్చి వీళ్ళు భోజనం వండుతారు కాబట్టి, అన్ని దేశంలో ఉన్నాం కాబట్టి ఇలాంటి ఏమైనా జరుగుతాయి అని చెప్పి ఏం చేస్తారు, ముందుగానే జాగ్రత్త పడ తమను తాము అపవిత్రపరచుకోవడానికి కొంతమంది రాజీ పడిపోతారు. ప్రార్థనకు వచ్చినా మారు మనిషి పొందినా ఎవరిని ఏదైనా పెట్టారనుకోండి, ఎవరు తెచ్చారని చెప్పి విగ్రహాలకు పెట్టిన వాటిని తినకూడదు. ఒకరోజు నా ఫ్రెండ్ వాడికి వెళ్ళింది ఒక ఆ ఫ్రెండ్ ఏం చేసింది, లోపల విగ్రహాలు కొట్టినటువంటి కొబ్బరికాయ చెప్పుకొని కొట్టుకొని తీసుకొచ్చి పిల్లలకు పెట్టింది. ఆ పిల్లలకు ఇక చీకటి ప్రభావం పట్టింది. ఇక వదిలించడం వాళ్ళ వల్ల కాదు. మళ్ళీ అప్పుడు దేవుని సేవల దగ్గర తీసుకొస్తే అప్పుడు ప్రార్థన చేస్తే చెప్పారు, ఈ అమ్మాయి నువ్వు మేము తిన్నావా విగ్రహాలు అర్పిందంటే మా అమ్మాయి ఎప్పుడు తినలేదంట. ఈ అమ్మాయి చెప్పింది, మేము మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు చెప్పా. అలాగా చీకటి ప్రభావాలు పట్టినప్పుడు అవి ఎంత బలహీనపరిస్తాయో తెలియదు. కాబట్టి ఇలాంటి బలులు అర్పించిన వాటిని, విగ్రహాలకి అర్పించిన వాటిని మనం తినకూడదు. కాబట్టి వీటిని ఏమన్నాడు, రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షను పుచ్చుకొని తన అపవిత్రపరచుకొనకూడదని చూశాను. కాబట్టి అప్పుడు అతను అంటాడు, నపుంసకుడు అంటున్నాడు, అతను ఏమంటాడు, అరే బాబు రాజుగారేమో మీకు రాజభోజనం పెట్టమన్నాడు, మీరు రాజభోజనం వద్దు మాకు కాయగూర భోజనం పెట్టమంటున్నారు. మీ రాజభోజనం తినడేమో బొక్కలు ఇంత లావయ్యారు అనుకో 3 సంవత్సరాలకి, మీరేమి ఇష్టం అన్నారు అనుకోండి, ఏమంటారు, ఏంట్రా బాబు ఈ 3 సంవత్సరాలకి నీకు భోజనం పెట్టలేదా అని నన్ను అడుగుతారు. అప్పుడు నేను అక్కడ శిక్ష పడదు, నాకు ప్రాణాపాయం వస్తుంది అంటే, కాదండి 10 రోజులు ఏం చేయాలి, 10 రోజులు చూడండి మాకు కాయగూరల భోజనం పెట్టి చూడండి. ఆ తర్వాత ఒకవేళ మేము బాగాలేదనుకోండి 10 రోజులైన తర్వాత వీళ్ళు మొక్కలు ఎట్టున్నాయంట. ఎందుకని వీళ్ళు మాంసం కూర తిన్నవాడు మొక్కలు బాగుంటాయా లేదా కాయగూర తిన్నవాడు బాగుంటుంది? సహజంగా మనం అనుకున్నాం, మాంసం తిన్నవాడు మొక్కలు బాగుంటాయా కాయగూర కొన్నవాడు తిన్న బాగుంటాయా? కానీ ఏం చేశారంటే ప్రార్థన చేస్తున్నారు. ఏం చేశారు? ప్రార్థన. అందుకని భోజనం చేసేటప్పుడు ఏం చేయాలి, మనము ప్రతిరోజు మరేమా ఏం చేయాలి, దేవుడు ఇచ్చినట్టు నీకు దేవాలయం నాకు ఈ ఆహారం ఈరోజు మంచిగా భోజనం ఇచ్చే నాకు నా పిల్లలకి ఇచ్చే ప్రభు అని చెప్పి అమ్మ కొండ మీద ప్రార్థన చేయాలి. ఇది కూడా ప్రార్థన చేసుకుని తినాలి. కాబట్టి ప్రార్థన చేయకుండా భోజనము నువ్వు సంపాదించుకున్నదైనా సరే ఏం చేయాలి, ఒక ఆయన ప్రార్థన చేసుకుంటుంటే ఈయన ఎగతా చేయాలని ఈయన ఏం చేస్తున్నాడు, ఎందుకంట చేపెట్టి ప్రభా దేవుడా ఈ ఆహారం నువ్వు ఇచ్చింది కాదు, నీ తాత ఇచ్చింది కాదు, నా కష్టాలు చేద్దాం. ఏ కష్టాలు చేద్దాంట, నా కష్టాలు చేద్దాం, నువ్వు దీవిస్తే దీవించు లేకపోతే లేదు అన్నానంట. ఈ లోపు కుక్కొచ్చి కతికేటప్పటికి ఇంకేం చేస్తాడు, ఈ ప్రార్థన చేసుకుని ఏతా చేయాలని. ఇంకొక ఆయన సింగరేణిలో పనిచేస్తాడు, సింగరేణి గనులో. ఆయన ప్రార్థన చేసుకుంటే అందరు అవుతారండి. ఈ లోపు కుక్క వచ్చిందంట.
ఈ ప్రార్థన చేసిన ఆయన చెప్పిని కారణుడు కాబట్టి పరిగెత్తున్నారు. పరిగెత్తుని వీళ్ళకి ఇంకెట్టుంది, ఎగతాళిగా నవ్వుతున్నారు. ఇది పరిగెత్తి పరిగెత్తి కిలోమీటర్ దూరం తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పెట్టింది. పాపం ఈయన పరిగెత్తి అమ్మాయ్యా అని చెప్పి ఆ చెట్టు కింద కూర్చొని ఫోన్ చేసి టైం అయిపోతుందని చెప్పి వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. లిఫ్ట్ వెళ్ళిపోయింది. అయ్యో ఈరోజు నాకు అనవసరంగా చెట్టు పడిపోయింది అని బాధపడుతున్నాను. ఈ బాధపడుతున్న సమయంలో ఒక అరగంటలో పెద్ద శబ్దం వినపడింది. వినపడేటప్పటికి ఆ సింగరేణి గనులు ఏమైపోయినట కూలిపోయి ఎన్నోళ్ళందరూ ఒక్కరు కూడా సజీవుడికి బయటికి. అబ్బా, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకోవడం వల్ల నీ ఆహారం దీవించబడటమే కాదు, దేవుడు ఎలాంటి అపాయం తప్పిస్తాడో, ఎలాంటి ఆరోగ్యం ఇస్తాడో. కాబట్టి మంచి మాంసం తింటేనే ఆరోగ్యం కాదండి. ప్రార్థన చేసుకుని ఏ ఆహారం తిన్నా ఇదివరకు పేదవారికి మన ఇంటికాడ ఇదివరకే మన తల్లిదండ్రులు ఏం చేసేవాడు, ఒక కోడిగుడ్డు వెళ్ళి అది బాగా. ఎందుకని కోళ్ళపాలు ఉండేవి కాదు, ఈ బాయిలర్ కోడి ఉండేది. ఈ గుడ్లు ఉండేవి కాదు, ఫారం గుడ్లు. నాటుగుడ్లు ఏమైనా వండుకుంటే ఏంటి ఏమన్నా కదా, ఎవరన్నా పెంచుకున్న వాళ్ళలోనే గుడ్లు ఉండే. ఒక గుడ్డుకు వచ్చి ఇద్దరికో ముగ్గురికో నలుగురికో చుట్టాలు వచ్చారనుకోండి, ఆడ పెట్టడం మనకు ఉండేది కాదు. అట్లాగే కూర్చోమంటే మనకు కూడా పెడితే బాగుంది అనుకునేవాడు. నాకు అసలు జ్వరం అంటూ వచ్చేది. పెళ్ళి అయిన తర్వాత ఒకసారి జ్వరం వచ్చిందండి. చిన్నప్పుడు జ్వరం వచ్చింది. మా అమ్మకి వెళ్ళి మా అన్నయ్యకి జ్వరం వస్తే అప్పుడు జ్వరం వస్తే బాగుంది. ఎందుకని రొట్టె అందరూ రొట్టె తిన్నారు, పాలు తాగుతారు, నాకేం లేవు. ఎందుకంటే మనకి పాలు ఇచ్చారు ఎవరు? ఇక్కడ పాలు తాగరా అంటే తాగరే. రే బలం రావాలి, క్యాష్ రావాలి, బాగా చదువుకోవాలని చెప్పి ఏం చేస్తారు, ఇప్పటి నుంచే పాలు, రొట్టె, ఇంకేమైనా జీడిపప్పు, బాదపప్పు, అది పప్పు సంగతే మనకి. కానీ మన పేదవారికి తిన్న ఆరోగ్యం, ఆ పేదవారు తిన్న ఆహారమే మంచిదండి, ఫ్యాట్ ఉండేది కాదు. ఇప్పుడు రోజు దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇంట్లో కొనకపోయినా సాయంత్రానికి చేసుకుంటున్నారు. నిన్న ఈ వేలు 11 సంవత్సరాల కుర్రడికి మాట్లాడడానికి వచ్చింది. కాబట్టి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆహారాన్ని ఏం చేయాలి, ప్రార్థన చేస్తున్నారు. నాకు సమయం అయిపోతుంది, పాస్టర్ గారు ఊరుకోరు, నువ్వు టయాన్ని ముగించలేదన్నారు. కాబట్టి ఇలాగా వారు వారి దేహాలు అపవిత్రము అవ్వకుండా తను కాపాడుకున్నారు. దేహాన్ని కాపాడుకున్నారు, హృదయాన్ని కాపాడుకున్నారు. కాబట్టి మన దేహాన్ని కాపాడుకోవాలి, మన హృదయాన్ని కూడా కాపాడుకోవాలి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ భక్తులను అమ్మివేసిన భ్రష్టుడైన వ్యభిచారియైన మీరు ఎందుకని నీ దేహం అపవిత్రమైందా, నీ దేహంలో నీ ఆత్మలో ఎవరుండరు, దేవుడు ఉండడు. కాబట్టి ప్రియరా, ఇలాగ వారు పవిత్రతను పరిశుద్ధతను వారు ఎవరికాలం కాపాడుకుంటున్నారు. ఒక రోజున ఈ బబులోను దేశంలో ఈ నెబుకద్నెజరు పెద్ద విగ్రహాలను నిలబెట్టి, దేవత నిలబెట్టి దీనికి నమస్కారం చేయాలంట. అందరూ కూడా వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు అందరూ కూడా ఏం చేయాలంట, సాగిలపడి నమస్కారం చేయాలి. ఎవడు సాగిలపడి నమస్కారం చేయడు లేకుండా మండుతున్న అగ్నిలో శరీరం మాత్రం నమస్కారం చేయలేదు. అందరూ నమస్కారం చేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధిపతులు వాళ్ళందరూ కూడా వెళ్ళి, నీవు ఈ షడ్రకు మేషకు అభ్యర్థనలోని రాజ్యం మీద విచారించే వాళ్ళు పెద్దవారికి చేసే నువ్వు, వాళ్ళు వచ్చి ఏం చేయట్లేదు, విగ్రహం నమస్కారం చేయట్లేదు అని చెప్పి రాజుగారు చెప్పారండి. రాజుగారు పిలిపించారు, ఏమయ్యా షడ్రకు మేషకు అభ్యర్థనగో, నేను పెట్టించుంటే నా దేవతకు మీరు నమస్కారం చేయట్లేదంటే నిజమా? ఈసారి మాత్రం మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా. ఈ వాద్యాన్ని వినపడుతున్నప్పుడు నమస్కారం చేయకపోతే ఈ మండుతున్న అగ్నిగుండంలో పడవేస్తాను. నా చేతుల నుంచి మిమ్మల్ని తప్పించే దేవుడు ఎక్కడున్నాడు అన్నాడండి. వీళ్ళేం చేశారు, భయపడి కొనిగిపోయి భయపడ్డారా? ఎలా దేవుని మాటకు నువ్వు లోపడితే, దేవుని మాట ప్రకారం నడుచుకుంటే నువ్వు దేనికి భయపడ. ఒకటే చెప్పారు, నెబుకద్నెజరు గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత కూడా మాకు లేదు. మా దేవుడు రక్షించగలిగిన, రక్షింపకపోయినా సరే
నువ్వు నిలబెట్టించిన ప్రతి గోత్రంగా నమస్కారము చేయమన్నారు. ఈ రాజుగారికి ఏమైపోయింది? పాపం వచ్చేసి నా అగ్నికి ఎదిరికి అన్నీ వ్యతిరేకిస్తారని చెప్పి దాన్ని 7 రెట్లు చేసంట 7 రెట్లు చేసి కాళ్ళు చేతులు కట్టి ఆ అగ్నిలో పడేయండి అన్నాడు. పడేటప్పటికి ఆ చెక్కకి ఇసిరోడు కాళ్ళు చేతులు కట్టేసారు. మరి కట్టేసి ఊపి 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 తీసుకెళ్ళి ఏం చేశారు? ఇసిరేటప్పటికి ఆ చెక్కకి చెక్క దగ్గర కాలిపోవడం కాదు, చచ్చిపోయారు. ఇసిరిన 6 ఏమైపోయారంట? మంచి బలాఢ్యులు చచ్చిపోయారు. అంత భయంకరమైన శక కాలిపోతా ఉంది. కానీ వీడు అగ్నిగుండంలో పడినప్పుడు వాడు బంధకాలు మాత్రం దిగిపోయి కాలిపోయి అవి మాత్రం ఊడిపోయి వీడు మాత్రమే ఏం చేస్తున్నారు? ఎట్లు తిరిగి దేవుణ్ణి స్తుతించుడి. కోలం పెట్టి దేవుని స్తుతిస్తున్నారు. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ తిరుగుతూ ఉన్నారు. ఈ నెబుకద్నెజరు చూస్తా ఉన్నారు. ఏ మంత్రి ఎంతమంది చేసావు మనం? ముగ్గురా నలుగురా? ముగ్గురే కయ్యా. మరి నాకే నలుగురు కనపడుతున్నారు. నా కళ్ళు ఏమన్నా తేవచ్చినాయా? 4వ మొక్క అంటుందంట. అప్పుడు పిలుస్తూ ఉన్నాడు, చెట్లకు మెట్లకు అభ్యర్థులారా బయటికి రండి అని చెప్తే అందరూ అధిపతులు కానీ డాక్టర్లు కానీ అందరూ వచ్చి జుట్టు కూడా ఇంటి కూడా అసలు ఏమి అగ్నివాసనంటకుండా గణపరిస్తే ఆయన ఏం చేస్తాడు? నీ గణపరుస్తాడు. నువ్వు దేవుని మాటకు లోబడితే ఆయన నీ ప్రార్థన వింటాడు. నువ్వు దేవుడు ఏమన్నాడు? నేను పిలిచినప్పుడు మీరు వినలేదు, నేను గద్దించినప్పుడు మీరు, నేను చేతులు చాపినప్పుడు నా దగ్గరకు రాలేదు. మరి మీరు ప్రార్థన చేసినప్పుడు వినను, మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను. ఎందుకని? దేవుని మాటలు మనం ఎవరైతే నిర్లక్ష్యం చేస్తామో, దేవుని మాట మనం లోపడము, అప్పుడు నీ ప్రార్థన నీ పట్ల నీకు వచ్చిన అపాయంలో కష్టాల్లో కూడా నువ్వు మొరపెట్టినా సరే వినడంటే దేవుడు. ఎవరు కనపరుస్తారు దేవుడు వారిని? నిజమైన సంఘటన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక పాస్టర్ గారు భార్య చనిపోయింది. ఆయన పేరు కింగ్ సాల్మన్ రాజు. ఆయన భార్య చనిపోయే రోజులైంది. పిల్లలు చూసుకునే సమాజానికి వెళ్ళారు. వర్షాకాలం వర్షంతో సంపాదించిపోయింది. పిల్లలు ఏడుస్తున్నారు, మమ్మీ మమ్మీ అని చనిపోయారు. మమ్మీ డాడీ మమ్మీ 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 అన్నాడు. మాకు ఎట్లా అర్థం చేయాలి అర్థం కదా. పిల్లలు ఏడుస్తున్నారు, ఈయన ఏడుస్తున్నారు, ఎలాగ ఓదార్చాలో ఆదరించాలో తెలియట్లేదు. సరే మమ్మీ చచ్చిపోయిందని చెప్తా ఉన్నాడు. సరే ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకున్న తర్వాత ఆయన అలాగ ఆలోచిస్తుండగా ఒక కత్తి వచ్చి ఆయన గుండెలోనికి చుచ్చుకుపోయింది. ఆయన ఏం చేయబోయాడు? చచ్చిపోయి పడిపోతే ఆయన ఆత్మ ముగ్గురు దూతలు తీసుకెళ్ళిపోయి పరలోకంలోకి తీసుకెళ్ళిపోయింది. ఎవరిగానే అక్కడ ఫస్ట్ కింగ్ డేవిడ్ కనపడ్డాడు. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆయన అక్కడి నుంచి స్టెఫన్ కనపడ్డాడు. నేను స్టెఫన్ ఎలా ఓర్చుకున్నావయ్యా ఆ రాళ్ళతో అన్ని శ్రమలు అంటే, నేను దేవుని వైపు చూస్తున్న శ్రమలు నాకు శ్రమలుగా లేవు అంటున్నాడు. అక్కడి నుంచి యేసు ప్రభు ముందుకు వెళ్ళి నీకు చూపించాలి చాలా ఉండే రామన్నాడు. అట్ట కాదు, 5 రోజుల క్రితం నా భార్య చనిపోయింది, ఆమె చూడాలన్నాడు. అందుకే కదా బాబు నేను పరలోకం తీసుకొచ్చింది. ఆమె ఇక్కడ ఏం చేస్తాను నీ కోసం, మరి నా భర్త నా పిల్లలు దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు అని అంటే ఆమె కోసం ఏం చేసిన దేవుడు ఇతను తీసుకొచ్చాడు. నిజంగా జరిగిన సంఘటన దక్షిణ పోయారు.
సరే ఆమె చూసి చాలా అందహీనంగా ఉంటుంది, అందహీనంగా ఉందని చెప్పండి పోరాయంతో ఒకసారి. ఇప్పుడు ఆయన చూసి చాలా అందంగా ఉందంట. పరలోకానికి వెళ్ళిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే నువ్వు ఇంకా నువ్వు ఇంకా భూ సంబంధమే అంటే ఆయన చనిపోలేదు, ఆయన ఆత్మ తీసుకెళ్ళి కానీ చనిపోదు కాబట్టి నువ్వు భూ సంబంధమే, నువ్వు నన్ను అంటుకోవడానికి లేదని చెప్తే సరే చెప్పిందంట, ఆయన మాట్లాడిందంట, బాబు మీరు దేవుని కొరకు బ్రతికి, నువ్వు మన పిల్లలు దేవుని కొరకు బ్రతికి దేవుని సువార్త ప్రకటించండి, దేవుని కొరకే జీవించి దేవుని కొరకు చనిపోండి, ఈ నిత్య రాజ్యానికి మీరు కూడా వస్తారని చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఆయనకి చాలా చూడాలని తీసుకెళ్ళాడు. ఒక ముసలమ్మ ఆ మందిరంలో చాలా పరిచయం చేసేదంట, ఎవరు పట్టిన చాలా పేదరాలు, ఎవరు పట్టిన కదంట, ఆమెను చూపించాడు దేవుడు, చాలా బ్యూటిఫుల్గా ఉందంట. ఆ తర్వాత మరి నా ఇల్లు చూపించమంటే వెళ్తే ఈ ఇల్లుకి ఏం లేదు, ఇంకా రూపు లేదు, కప్పు లేదు. అప్పుడన్నా ఏంటి నా ఇల్లు ఎంత ఉందంటే, నువ్వు ఇంకా భూలోకంలో జీవించవలసిన చాలా దినాలు ఉన్నవి, నువ్వు చేసిన మంచి క్రియలు ఇక్కడికి ఏం చేస్తే మెటీరియల్ లాగా వస్తుంది, నువ్వు అక్కడ జీవించే జీవితాన్ని బట్టి, దేవుని కొరకు బ్రతికిన దాన్ని బట్టి, పరిశుద్ధంగా బ్రతికిన దాన్ని బట్టి, దేవుని కొరకు చేసిన త్యాగాన్ని బట్టి అవి ఆ క్రియలు ఎట్టుకోవచ్చంట. ఈలోపు యేసు ప్రభు చెప్తున్నాడు, ఇగో నీ ఫ్రెండ్స్ అందరూ నేను సమాజ్ చేయడానికి రెడీ ఉన్నారు, త్వరగా తీసుకెళ్ళమని చెప్పి మళ్ళీ ఆ దేవతలు పంపిస్తే వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ వేసారు. అప్పుడు లేచి ఈయన లేచేటప్పటికి సమాధి పెట్టలో పెట్టారంట, ఈ లేచేటప్పటికి అందరూ పారిపోతున్నారు. అప్పుడు మరి నెమ్మదిగా ఒక్కొక్కడు వచ్చి ఏంటి ఏం జరిగిందంటే, నేను చచ్చిపోలేదు, ఆత్మ దేవుడు తీసుకుని వెళ్ళి ఇవన్నీ చూపించారు చెప్తారు. కాబట్టి పేరా ఇవన్నీ జరిగినవి కాబట్టి దేవుని ఎందుకు వచ్చిన మనందరికీ ఈ లోకంలో నువ్వు దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికితే, నువ్వు పడే కష్టాలు, శ్రమలు, నీతి కోసం, పరిశుద్ధత కోసం, ప్రభు కోసం నువ్వు త్యాగం చేస్తే పరలోకంలో ఎంత. కాబట్టి వీడు అగ్నిగుండానికి కూడా ఏం చేయలేదు, వాడు భయపడలేదు. అగ్నికి ఆహుతి ఈ లోకంలో ఉండగానే నువ్వు దేవుని విశ్వాసం నుంచి క్రీస్తు కడగబడి పరిశుద్ధంగా పవిత్రంగా ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా దేవుని వాక్యములకు లోబడుతూ దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే ఇలా ఈ లోకం విడిచిన తర్వాత నీవు దేవుని కొరకు ఈ లోకంలో జీవించిన జీవితానికి దేవుడు ఆయన నీకు ప్రతిఫలముగా ఆయన ఇచ్చే బహుమానము, ఆ ఇచ్చేటటువంటి జీతమును చూసి ఎంత సంతోషిస్తావో. కాబట్టి దేవుని మాటలు నువ్వు నిర్లక్ష్య పెట్టి, దేవుని మాటను నమ్మకపోతే, దేవుని మాటను లోపడకపోతే ఆ శిక్షను కూడా ఎవరు భరించాలి? నీవే భరించాలి. దేవుని యొక్క మాటలు ఎవరు? ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనం చేసుకుని మరలా నీవు పాపము చేసి దేవునికి దూరం అయిపోవడం లేక నీ కొరకు దేవుడు తను తగ్గించుకుని మన కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఇంకా ఆయన ఈ లోకంలోకి దేనికోసం రాలేదు. కానీ ఇంకా నీవు నిర్లక్ష్యంగా, ఇంకా నీవు దేవుని మాట వినకుండా, ఇంకా దేవుని మాటకు లోపడకుండా వెళ్ళిపోతే ఎంత నష్టము. దేవుని కనపరచు అని దేవుడు ఏం చేస్తాడ? నీవు నీ కుటుంబంతో దేవుని కనపరిస్తే దేవుడు నిన్ను నీ బిడ్డలు కూడా ఆయన ఏం చేస్తాడు? కనపరచు. ప్రార్థన చేసుకుని చిన్న ప్రాంతం పేద బలాలను కార్యక్రమం కూడా ఉన్నది. దయచేసి ప్రార్థన చేసుకున్న ఒక నిమిషం దేవునిలో ప్రభావమును కనికరించుకుని ఆయన. అవును ప్రభు, ఎన్నో సార్లు చిన్నప్పటి నుంచి దేవుని యొక్క వాక్యం ఉంటున్నాను. నీ ఆజ్ఞలు తెలుసు, నీ మాటలు తెలుసు, కానీ ఎంత నిర్లక్ష్యం. అయ్యో నా మాటలు, నా చూపులు, నా యొక్క శరీరం అపవిత్రమైపోతా ఉన్నాయి ప్రభు. అయ్యో శరీరకు అభ్యర్థిగతం దేహాన్ని అపవిత్రపరచుకొని ఇష్టపడలేదంట. ఆ రాజు భోజనము, రాజు తాగే ద్రాక్ష అవన్నీ కూడా అయ్యో విడిచిపెట్టేస్తా ఉన్నారు
ప్రభా. కొన్నిసార్లు నేను దేన్ని వదులుకోవడం లేదు, ఏది ఇచ్చినా తినేస్తా ఉన్నాను, ఏది ఇచ్చినా త్రాగేస్తా ఉన్నాను. అయ్యో ప్రభు, నేను ప్రభు నమ్మికి తినలేనండి, ఇది నాకు అక్కర్లేదని నేను చెప్పలేకపోతున్నాను ప్రభా. నన్ను క్షమించు నాయనా. కొన్నిసార్లు మనుషులకు భయపడి, శ్రమలకు భయపడి, అయ్యో నేను దేవునిని ధిక్కరించే వ్యక్తిగా ఉన్నాను. కొన్నిసార్లు దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టే వ్యక్తిగా ఉన్నాను. కొన్నిసార్లు దేవుని సన్నిధిని అయ్యో ఘనంగా ఎంచుకోలేకపోతున్నాను. దేవుని వాక్యము అయ్యో పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద నేల అందు కానీ విండు దేని రూపములైన విగ్రహం చేసుకోవద్దన్న మాటలు వారు పోషించడానికి అగ్ని గుండములో వారికి పడిపోయారండి. దేవుని వాక్యము కొరకు, దేవుని మాట కొరకు ఏమి త్యాగం చేస్తున్నావు? దేవుని వాక్యము నువ్వు పోషించుకుంటున్నావా? నీ జీవితంలో దేవుని మాట కొరకు నిలబడుతున్నావా? విశ్రాంతి దినం పరిశుద్ధమైంది, ఘనమైంది, మనోహరమైంది. ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. దేవుడు నన్ను ఈ వారమంతా కాపాడాడు. అయ్యో దేవుడు వారంతా పోషించాడు, నన్ను నా బిడ్డలను కాపాడాడు, మన నుంచి తప్పించాడు, కీడు నుంచి తప్పించాడు, యాక్సిడెంట్ తప్పించాడు. కాబట్టి నేను నా కుటుంబంతో, నేను నా ఇంటి వారందరూ నేను దేవుని ఘనపరచాలి అనేటువంటి ఆ వాక్యమును నువ్వు ఘనపరుస్తున్నావా? ఘనపరిస్తే దేవుని ఘనపరిస్తే దేవుడిని ఘనపరుస్తాడు. దేవుని బిడ్డలను కాపాడుతాడు, దేవుడిని భర్తను కాపాడుతాడు, దేవుడిని భార్యని కాపాడుతాడు, దేవుడిని బిడ్డలను కాపాడుతాడు. ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, నీ మాటలు ఎంత నమ్మదగినవయ్యా. తండ్రికి మిషకు అభ్యర్థులు అయ్యో నీ ఆజ్ఞ కోసం నిలబడ్డారయ్యా. వారి ప్రాణాలు మేము చనిపోవడానికని సిద్ధమే, కానీ నువ్వు నిలబెట్టే ప్రతిభ మాత్రం నమస్కారం ఇచ్చేము రాజా. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, 7 అంతలు కాకపోతే 14 అంతలు చేసుకో. ఎలాగా దేవుని రాజు ఆజ్ఞ వారు నిర్లక్ష్యం చేశారండి. దేవుని మాటను వారు కనపరిచారు. సహోదరుడా, నీవు దేవుని మాటను కనపరిస్తే, దేవుని కొరకు నిలబడితే ఆయన నీ జీవితాన్ని ఎంత ఘనముగా, ఆయన ఎలాగా నీ జీవితాన్ని వాడుకుంటాడో నాకు తెలియదు. ఎలాగా నీవు చేసేటువంటి ఆ సమర్పణను బట్టి, నీవు దేవుని వాక్యానికి లోబడే దానిని బట్టి ఆయన నిన్ను ఎంత విలువైన వ్యక్తిగా చేసుకుంటాడో, నీ ప్రాణాన్ని ఎంత విలువగా ఎంచుకుంటాడో, నీ ఆత్మ ఎంత ఘనంగా ఎంచుకుంటాడో. ప్రార్థన చేసుకున్న మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధమైన తండ్రి, స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ సన్నిధిని ప్రతి బిడ్డను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇది నాకు ఎంతో మంది సజీవులుగా ఉన్నారయ్యా. ఎంతో మంది బ్రతికి ఉండి కూడా అయ్యో పరిశుద్ధతను దేవుని ఆరాధించాలని జ్ఞానము లేకపోతే దేవుని ఆజ్ఞ నిర్లక్ష్యం పెడుతున్నారు అయ్యా. నీ మాటలను కనపరిస్తే షడ్రకు మేషకు అబేద్నెగోలు వారు ప్రాణాలకు లెక్క చెవి నీ మాటలు కనపరిచారయ్యా. అయ్యో సింహాలు బోర్లో పడిపోయిన ప్రార్థన మానలేదయ్యా. అయ్యా సహాయం చేయండి. కాబట్టి నాయన మేము నీ నామాన్ని గణపరిచేవారిగా అయ్యా, నీ మాటకు లోబడే వారిగా చేయండి. ఎన్నిసార్లు నిర్లక్ష్యంగా అయ్యో దేవుని సన్నిధిని అయా ఆరాధనను దేవా పరిశుద్ధ దినము ఘనమైన దినముగా ఎంచుకోలేక ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాము తండ్రి. మమ్మల్ని కరుణించు నాయన. కొన్నిసార్లు తినకూడని వాటిని తిని అయ్యో, కొన్నిసార్లు నాయన నా మాటలతో ఎలాగా నా పవిత్రపరుచుకున్నాను అయ్యో. కొన్నిసార్లు నా యొక్క సూపుల ద్వారా అయ్యో దేవుని ఆత్మ యోచించే ఆలయముగా నా దేవాన్ని కాపాడుకోలేకపోయాను. నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, మీ స్తోత్రాలు. నీ సన్నిధిలోని ప్రతి బిడ్డను బట్టి వందనాలు ప్రభా. షడ్రకు మేషకు అబేద్నెగోలు వారు బాలురు, యవ్వనులుగా ఉన్నారు, కానీ అలాగే నీ మాటలను కనపరిచారయ్యా. నీ మాటకు లోబడ్డారు ప్రభా. దేవా అయ్యా, విరుద్ధుగా విశ్వాసం కలుగుతుందని చెప్పారు కదా. ఈ మాటలు నీ బిడ్డలందరినీ బలపరిచి నీ మాటలు నమ్మడానికి, లోబడ్డానికి అయ్యా, నీ మాటలని కనపరచడానికి సహాయం చేయండి అయ్యా. ఈ లోకంలోనైనా మాకు ప్రాణం ఇచ్చింది నీవు, మాకు జన్మనిచ్చింది నీవు, మాకు ఆత్మనిచ్చింది నీవు అయ్యా. మానవ యొక్క ఆత్మ ఎంత విలువైనదో నువ్వు ఎంత విలువ ఎంచుకుని నా కొరకు మా కొరకు ప్రాణం పెట్టావు నాయన. అయ్యా, మంచి వారమని కాదు, నీతిమంతులమని కాదు, కానీ మమ్మల్ని నిత్య మరణం నుంచి విడిపించడానికి అయ్యా, నిత్య జీవానికి వాసన చేయడానికి, మా పాపలకు పరిహారముగా మా మరణ వేదన అనిపించినావు కదా. స్తోత్రాలు, వందనాలు. రాగనాయని కూడా ప్రతి పెళ్లి కన్నులు మీరు తెరిచి నాయన నీ వాక్యం లోబడే ప్రకారం నడుచుకోవడానికి, నిన్ను మాత్రమే మా జీవితాల ద్వారా గణపరచడం నీ కృపను ప్రతి ఒక్కరికి మీరు దాయిచ్చు. ఎంతబడి వాక్యం ప్రతి ఒక్కరు నేను ఫలింపచ్చు. నేను గణపరచు వారిని గణపరచని చెప్పినట్లుగా అయ్యా, నీ మాటలను గణపరచు వారిని గణపరచని చెప్పినట్లుగా దేవాని బిడ్డలను గణపరిచి నడిపించి దీవించి సహాయం ఇచ్చి యేసయ్య పరిశుద్ధ ప్రేమాన్ని బట్టి వెళుతున్నాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క నుంచి సన్నిధి సర్వ ఇప్పుడు పుస్తకాలను
ఇక్కడ చేరిన మనకు పరిశుద్ధ ఆయన నడిపించి కాపాడుగా. సరే మంచి మందిరం